ఒక బ్యూటిఫుల్ కంటైనర్ హౌస్, ఒక పచ్చని ఫామ్. ఆ ఫామ్లో మనం నాటిన మొక్కలకు వచ్చిన ఫ్రూట్స్ని, వెజిటబుల్స్ని ఒకేసారి హార్వెస్ట్ చేస్తే సాటిస్ఫాక్షనే వేరే ఉంటుంది. ఈరోజు మేము సరిత వాళ్ళ ఫామ్కి వచ్చినాం. ఇంత అందమైన ఫామ్ని చూసి శాండీస్ నోట్బుక్లో రాయకుండా ఉండలేకపోయినా. లెట్స్ స్టార్ట్ ద జర్నీ. బాగుంది, స్వీట్గా ఉంటుంది చాలా. మార్నింగ్ 5:30కి మా జర్నీ స్టార్ట్ అయింది. మధ్యలో చాలా మంచి ప్లేస్ ఉంటే కార్ దిగి అక్కడ మంచి పిక్చర్స్ తీసుకున్నాం. ఇదొక చాలా బ్యూటిఫుల్గా ఉన్న ప్లేస్ అన్నమాట. ఇదిగో ఫామ్లోకి ఎంటర్ అవుతున్నాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా క్రౌడెడ్ అండ్ బిజీగా ఉన్న ప్లేస్ నుంచి ఇంత ప్రశాంతమైన ప్లేస్కి రావడం అసలు ఎంత బాగుందంటే 2 కళ్ళు సరిపోవు అన్నమాట. పక్షులు, జంతువులు బిడ్డల్ని రక్షిస్తాయని తెలుసు, కానీ ఇట్లా ఈ చెట్లు కూడా వాటి ఫ్రూట్స్ని రక్షిస్తాయని తెలియదు నాకు. ఈ ఆకు వెనకాల ఉన్న ఈ ద్రాక్ష పళ్ళు చూడండి. ఇవి స్వీట్ లెమన్ అన్నమాట. ఇంకా అది తయారవ్వలేదు. ఒకటి గమనించారా, ఇవన్నీ హైబ్రిడ్ చెట్లు అన్నమాట. 2 years అయింది ఇవి నాటి. 2 yearsకి కాపు వచ్చేస్తుంది అనమాట. మ్యాంగోస్ కూడా ప్లగ్ చేసినాం. చిన్న చెట్టు కానీ ఒక 6 మ్యాంగోస్ ఉండే దానిపైన. ఇది వాటర్ యాపిల్ చెట్టులా ఉంది. అవును, కానీ ఎక్కువ వాటర్ యాపిల్స్ లేవు. చూద్దాం, లోపల ఎక్కడో ఉంది ఒకటి. ఇవి బ్లాక్ బెర్రీస్ అంట. ఫస్ట్ ఈ కలర్లో ఉండి తర్వాత బ్లాక్ అయితే అంట. వావ్, ఈ ఫిగ్ అయితే చేతి నిండా వచ్చినాయి. ఆర్గానిక్ బెండకాయ ఎంత బాగుందో చూడండి. ఈ పపాయ చూడు ఎంత ముద్దుగా ఉన్నాయో. డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. చాలా దగ్గరగా ఉన్నాయి ఈ ఫ్రూట్స్ అన్నీ. చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా స్వీట్గా ఉన్నాయి అసలు. ఈ చెట్ల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక్క పెస్టిసైడ్ కూడా వాడలేదన్నమాట. అసలు ఇంత ఫ్రెష్గా ఒక్క కెమికల్ లేకుండా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్ కానీ తినడం ఇదే ఫస్ట్. అసలు చాలా రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత. మేము ఫామ్కి వెళ్ళిన రోజు చాలా ఎండుగుంది, కానీ ఎంత బ్రీజ్ అంటే చూడండి, చెట్లు ఎట్లా ఊగుతున్నాయో. అంత మంచి గాలి ఉండే అనమాట. ఇక్కడ ఒక తొండ మేడం ఉంది. నా లైఫ్లో ఫస్ట్ టైం యాపిల్ ట్రీని చూసిన. చిన్నగా గ్రీన్ కలర్లో ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా టైం పడుతుందంట అవి యాపిల్స్ అవ్వడానికి. మా చిన్నప్పుడు ఈ పండిన కాకరకాయ తినేటోళ్ళం మేము. అదే గుర్తొచ్చి ఇప్పుడు కూడా ట్రై చేసాను ఎలా ఉంటుందా అని. పర్లేదు, బాగానే ఉంది. స్వీట్గా ఉంటుంది చాలా. ఇంకా ఈ చిన్న పాండ్, దాంట్లో మళ్ళీ లోటస్, దాంట్లో చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి తెలుసా. సో ఇవన్నీ ఒక్కసారి చుట్టేసి చూద్దాం. మళ్ళీ ఫ్యామిలీకి చెందిన ఈ క్రీపర్ అన్నమాట. ఎంత బ్యూటిఫుల్ స్మెల్ అంటే మొత్తం చెట్టు అంతా పూలతో నిండిపోయింది అనమాట. ఇది
కంటైనర్ నుంచి చూస్తే మొత్తం ఫామ్ అంతా కనిపిస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మార్నింగ్స్ అయితే చాలా సూపర్ ఉంటుంది. సో ఈ ఫామ్ విజిట్ ఒక మెమొరబుల్ డే లాగా శాండీస్ నోట్బుక్లో రిజిస్టర్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ సరిత. గాడ్ బ్లెస్.